నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతిలో జనసేన సభ్యత్వ నకారా ఈ నెల 26 నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం. అసెంబ్లీలో తిరుపతి సమస్యలపై ఎమ్మెల్యే కలం 22A పరిధి నుంచి ఆ కాలనీలను తొలగించాలి. జనసేన సభ్యత్వ నమోదులో పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం. 2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లా టీడీపీలో పెరనున్న జోష్. అనుబంధ కమిటీల ఏర్పాటుపై మంగళగిరిలో కీలక సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. 2 వారాల పాటు జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన సభ్యత్వ నమోదుపై 50 డివిజన్ల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ మార్చి 10వ తేదీతో ముగుస్తుందన్నారు. గత ఏడాది తిరుపతి నియోజకవర్గం 16,063 మంది సభ్యత్వంతో రాయలసీమలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులను పార్టీ నియమించిందని ఆయన తెలిపారు. కావున తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాయలసీమలోనే మొదటి స్థానంలో నిలపాలని ఆయన నాయకులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు జన సైనికులు ఎదుర్కొని సభ్యత్వ నమోదు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన చెప్పారు. సాధకులు పార్టీ సానుభూతి పరులను పవన్ కళ్యాణ్ అభిమానులను సభ్యత్వం తీసుకునేలా చూడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు రాజారెడ్డి, కార్పొరేటర్ దోది కుమారి, తిరుత్తని వేణుగోపాల్, దూది శివ, జేకే రాయల్, ముక్కు సత్యవంతుడు, బాబ్జీ, ఆకుల వనజ, కీర్తన, శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యులు మురళి, బాలశెట్టి కిషోర్, సుధాకర్, రాజేష్, అచ్చారి, పోటుకూరు ఆనంద్, కోరపాటి సురేష్, నీలాద్రి, మైలు రాము, ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలను 22A పరిధి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. ఇవాళ ఉదయం 0 అవర్ల అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ 30 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న ప్రాంతాలను 22A కింద ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలోని ద్వారకా నగర్, రాఘవేంద్ర నగర్, రామచంద్ర నగర్, శివజ్యోతి నగర్, చింతల చేను, చీవకోన, చెన్నారెడ్డి కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాలు 22A పరిధిలో ఉన్నాయని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనకు అనుకూలంగా లేని ప్రాంతాలను 22A కింద చేర్చారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతాలన్నింటినీ 22A పరిధి నుంచి తొలగించి ఇళ్లు, ఇంటి స్థలాలపై యజమానులకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. ఉత్తరప్రదేశ్లో అభంశుభం తెలియని పసిపిల్లలపై కొందరు మానవ మృగాలు లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కోర్టు సైతం కఠిన శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ కేసు విషయంలో దంపతులకు మరణశిక్ష పడింది. 10 ఏళ్లలో 33 మంది బాలులపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు ఆ దృశ్యాలను చిత్రీకరించి విదేశాలకు పంపించిన ఈ నరరూప రాక్షస దంపతులకు సరైన శిక్ష పడింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆత్మకూరు పాత సామాన్లు సేకరించే మాటున దొంగతనాలకు పాల్పడిన ఓ ముఠాను ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ మహేశ్వర్ రెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన చెంచు గణేష్, పసుపుల సంజమ్మ, మాండ్ల నరసమ్మతో పాటు ఓ మైనర్ బాలుడు కలిసి పాత సామాన్లు సేకరించి వాటిని గుజారీ దుకాణంలో విక్రయించి జీవనం సాగించేవారు. సులభ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలన్న దురాశతో పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలు, మోటార్ల కాపర్ కేబుల్స్తో పాటు ఇనుప వస్తువులను దొంగిలించి వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. శుక్రవారం ఆ విధంగా దొంగిలించిన వస్తువులను మార్కాపురంలో విక్రయించేందుకు ఓ ఆటోలో తీసుకెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీశైలం రస్తాలో ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 అమరాన్ బ్యాటరీలు, 1 సీసీటీవీ, DVR, 6 లారీ ఇనుప కట్టలు, కాపర్ కేబుల్స్తో పాటు ఇతర ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఐ నారాయణ రెడ్డిని ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనాయక్ అభినందించారు. కర్నూలు క్రైమ్ ద్విచక్ర వాహనాల
సైలెన్సర్లతో ఆటో హారన్లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీపంలో కొండారెడ్డి బురుజు వద్ద అధిక శబ్దం కలిగించే 100 సైలెన్సర్లను 500 ఆటో హారన్లను ఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ నగరంలో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చారన్నారు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100 బైక్ సైలెన్సర్లను 500 ఆటో హారన్లను సీజ్ చేశామన్నారు. ఎవరైనా రాత్రి వేళలో అధిక శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిజిటల్ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డును, 66 సోలార్ రెడ్ బ్లికింగ్ స్టడ్స్ను, 4 అధునాతన మూవబుల్ బారికేడ్స్ను కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు దాతలు అందజేశారన్నారు. దాతలైన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, గోల్డ్ షాప్ ప్రభాకర్, డిఈ ఫణికుమార్ని ఎస్పీ జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అడిషనల్ ఎస్పీలు హుషేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, ట్రాఫిక్ సీఐ మంజూరుద్దీన్ పోలీసులు ఉన్నారు. శ్రీశైలంలో కొలువుతీరిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానిక వీఐపీ కాటేజ్లో ఆదివారం ఉదయం ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసులకు భక్తులు సమాచారం అందించారు. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వీఐపీ కాటేజ్ వద్దకు చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం దిగువ మాకం గ్రామంలోని మాజీ మంత్రి గల్లా అరుణకుమార్ నివాసానికి విచ్చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమణి ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వెల్కమ్ టు చిత్తూరు అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సాదర స్వాగతం పలికారు. చిత్తూరు ఎంపీ దగ్గుమణి ప్రసాదరావు, ఎంపీతో పాటు మాజీ ఎంపీ జయదేవ్ గల్లా, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ను 22 ఫిబ్రవరి 2026న తిరుపతిలోని 7 హిల్స్ ఫార్మసీ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, కాలేజ్ ప్రిన్సిపల్ రాజు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని ఆలపించారు. ఈ రోజుల్లో పెన్షన్, సబ్సిడీ, బీమా, యూపీఐ వంటివన్నీ బ్యాంక్ ఖాతాలో అనుసంధానమై ఉన్నాయి. మీ బ్యాంక్ ఖాతా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు రీకేవైసీ నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఇందులో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేరస్తులు నకిలీ కాల్స్ చేస్తూ ఉంటారు, ఎస్ఎంఎస్లు మరియు లింకులను పంపిస్తూ ఉంటారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి మరియు అలాంటి మోసగాల ఉచ్చులో పడకూడదని మోడీ వివరించారు. ఏఐ సమిట్లో 2 ఉత్పత్తులు ప్రపంచ నాయకులను ఆకర్షించాయి. మొదటిది అమూల్ పూత్ గురించి. జంతువులకు చికిత్స చేయడంలో ఏఐ ఎలా సహాయపడుతుంది, రైతులకు వారి పాడి మరియు జంతువులను ట్రాక్ చేయడంలో నిరంతరం ఎలా సహాయపడుతుంది అనేది ఇక్కడ వివరించారు. జనసేన పార్టీ ప్రయాణంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని ఉద్యమి, సాధక్, ప్రదాత అనే 3 పేర్లతో ఆయన నామకరణం చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న జన సైనికులు, వీర మహిళలను ఉద్యమిగా సభ్యత్వాలను పెంచుతూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారని, సాధక్గా పార్టీకి తమ వంతు ఆర్థిక, సాంకేతిక మరియు మేధా సహాయ సహకారాలు అందించేవారని ప్రదాతగా ఆయన అభివర్ణించారు. 150 మందితో ప్రారంభమైన జనసేన నేడు 13 లక్షల సభ్యత్వాలకు చేరుకోవడం గర్వకారణమని, రాబోయే రోజుల్లో ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్ వంటి కీలక నేతలు పాల్గొన్నారు. ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజుల ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1,00,00,000 ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం. అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం.
మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒక లేనప్పుడు పర్లేదు పనిచేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 3వ రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగించి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. ఎంతో హుందాగా ఈ గౌరవ చట్టసభను నడుపుతున్న మీ విధి విధానాలకి, అలాగే చట్టసభలో సమయ పాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా, ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని, వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరఫు నుంచి, మా ఎన్డీఏ కూటమి తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞత. సాంకేతికంగా ఇది 3వ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది 2వది. 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని, ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి, కన్నీళ్ళకి పరిష్కార మార్గాలను వెతకడానికి 164 మంది సభ్యులున్న ఈ ఎన్డీఏ కూటమిని తన అపారమైన 4 దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి, అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్గ సహచరులకి, తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తాం. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన మహావాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్, ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ద లాస్ట్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం,
విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాహ్న పూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 53,000 మందికి పైగా రైతులకి 48 గంటల్లో సుమారు 1000 కోట్లు చెల్లించడం జరిగింది. తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయట పెట్టి మొదటగా వచ్చిన 2 ఆకులను చేతులుగా జోడించిందంటే కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి. అలా ఆ చిన్నారి మొలకలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞతతో అండగా నిలబడుతుంది. అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా, మీ వాడిగా చెప్తున్నాను. కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు. మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు. సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి. మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి, అనుభవానికి, సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటానని కవితా పంక్తులు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి, ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే, రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే 10,000 మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష. అది కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్ సీఈఓలుగా ప్రమోషన్లు ఇచ్చాం. సంస్కరణలో భాగంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం. దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారులు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ, ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పీఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతోటి 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది. ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళలో నాకు కనిపించేది ఇవే. గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి
కోటి పైగా వెచ్చించి 17 కుటుంబాలు నా గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు. వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష, పొద్దు గుంకితే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం, ఈ సుధీల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు 191,011 కోట్లు ఆయన 1924 మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్ కి బడ్జెట్ నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి 55 లీటర్ల రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం 4,000 కోట్ల అధ్యక్ష. అందులో కేంద్రం వాటా 2,000 కోట్లు. 4,000 కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు. జైజీవన్ ముగిసే నాటికి అలాటెడ్ 27,000 కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే 23,000 కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1,242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక 5 జిల్లాల ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్ లో కొత్తగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతోటి వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది. మిగిలిన 960 కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్ అలాగే నీటి ఎద్దడి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వపు అరాచక, అసమర్థ, అవినీతి పాలన వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారినాయి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది. అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, లీగల్ లూమినరీ, ఎ హ్యూమనిస్ట్, a devout religious man with a respect for all religions and a great patriot. People of Andhra Pradesh and our NDA government is fortunate for having him as our beloved governor Adesh. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం ఏంటారు. అలాగే 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెsts on one belief and that is when leaders cannot solve the problems, the people will. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష. అలాగే అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. ది ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అహెడ్, మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తాను అధ్యక్ష. ఇట్స్ నో ప్రాబ్లం వీ కెనాట్ ట్యాకిల్, నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్, నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్. జై హింద్ అండ్ జై భారత్. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబుతారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల దంపతులు అందించగా వెంకన్న భక్తులు చంద్రబాబు నాయుడు భక్తి శ్రద్ధలతో మహాకానుక శ్రీవారి ప్రతిమను స్వీకరించారు.
తిరుపతి జిల్లాలో ప్రధాన కమిటీతో పాటు అనుబంధ విభాగాలను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు మహిళ, తెలుగు యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్స్ మరియు వాణిజ్య విభాగం వంటి కీలక కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు ఈ కమిటీలో పెద్దపీట వేయాలని జిల్లా ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి సూచించారు. జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ ని బలంగా వినిపించే వ్యక్తులకు ఈ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాలస్ దివాకర్ రెడ్డి, పానపాకం లక్ష్మి మరియు జిల్లాలోని కీలక నేతలు పాల్గొన్నారు. ఈ కమిటీల ఏర్పాటుతో జిల్లాలో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం రాబోతోందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలులో 3 రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో వైద్య రంగ ప్రముఖుల సమక్షంలో డాక్టర్ జగదీష్ కి లేట్ డాక్టర్ నరసింహారెడ్డి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతపై అద్భుతమైన ప్రసంగం చేశారు. కంప్యూటర్ నావిగేషన్ ఆధారిత శస్త్రచికిత్సలు రోగులు కోలుకోవడానికి ఏ విధంగా తోడ్పడతాయో ఆయన శాస్త్రీయంగా వివరించారు. ముఖ్యంగా బోర్డు ఆసుపత్రి ద్వారా వేలాది మంది పేద రోగులకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించడంలో ఆయన పోషిస్తున్న పాత్రను సదస్సు నిర్వాహకులు కొనియాడారు. ఈ పురస్కారం తిరుపతికే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.